అమెరికా సుంకాల నుండి చైనాను తప్పించేందుకు 40 దేశాలు కలిసికట్టుగా రవాణాను సీక్రెట్గా ఖండాలు దాటిస్తున్నాయని, అంటే బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నాయని, అందులో భారత్ కూడా ఉంది అని అమెరికా మండిపడుతుంది. ఈ ఆదేశాలపై నిత్యం కన్నేసి ఉంచేందుకు వాచ్ లిస్టులో చేరుస్తున్నాము అని పేర్కొంది. ద గ్రేట్ ట్రాన్స్షిప్మెంట్ స్కామ్ పేరిట అమెరికా వాణిజ్య విభాగం సలహాదారు పీటర్ నెవారో ఒక నివేదికలో ఈ ఆరోపణను చేశారు. ఇలాంటి సరుకు రవాణాపై కన్నేసి ఉంచేందుకు తాము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను కూడా వినియోగిస్తున్నామని చెప్పారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై తగు చర్యలు కూడా తీసుకుంటాము అని హెచ్చరించారు. 2018లో ట్రంప్ సెక్షన్ 301 ప్రకారం చైనాపై సుంకాలు విధించిన అనంతరం ఈ అక్రమ వాణిజ్య విధానాలు పెరిగాయని నెవారో చెప్పారు. ఈ నెట్వర్క్ లో $303 బిలియన్ వరకు విలువైన సరుకు రవాణా జరుగుతుంది అని చెప్పారు. అమెరికాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉన్న మెక్సికో, కెనడా, ఐరోపా సమైక్య, భారత్, జపాన్, దక్షిణ కొరియా ఈ నెట్వర్క్ లో ఉన్నాయని ఆరోపించారు. ప్రాసెసింగ్, రీలేబులింగ్, రీప్యాకింగ్, రీఇన్వాయిసింగ్, రీరూటింగ్ మార్పులు వంటి వాటికి ఆదేశాలను వినియోగిస్తూ ఉత్పత్తులు మరో దేశం నుంచి వస్తున్నాయనే భ్రమ కలిగిస్తున్నట్లు చైనా ఈ పని చేస్తున్నట్లు చెప్పారు. రకరకాల మార్గాల్లో చైనా నుంచి అమెరికాకు చేరుతున్న ప్రోడక్ట్స్ గుర్తించేందుకు ఇకపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగిస్తామని చెప్పారు. పూర్తి కథనాన్ని మీరు చూడాలనుకుంటే లింక్ క్లిక్ చేసి లాంగ్ వీడియో చూడండి. ఈ కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.